హలో భోజన ప్రియులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చి నా స్టైల్లో చేసే టేస్టీ పీతల కూర అండి. ఇది తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఒక 5 ఆనియన్స్ ని తీసుకున్నాను, అదే ఉల్లిపాయ అండి. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకొని వీటిని పేస్ట్ గా చేసుకున్నాను. ఈ పీతల కూరలో మనం ఆనియన్స్ ని డైరెక్ట్ గా ఫ్రై చేయడం కంటే ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక దాకా పెట్టుకొని దాంట్లో 2 గరిటెల ఆయిల్ ని యాడ్ చేసుకున్నానండి. ఇక్కడైతే నేను ఈ మిక్సీ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది అడుగు అంటుతుంది స్టార్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇది కరెక్ట్ గా ఫ్రై అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను కొద్దిగా పసుపుని యాడ్ చేశాను. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. సో ఇవైతే ఫ్రై అవుతున్నాయి. సో లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది అడుగు పట్టేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు ఫ్రెష్దే మనం ప్రిఫర్ చేసుకోవాలండి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. ఒక 4 రోజులు నిలువున్నది అలాంటివి యాడ్ చేసుకోకూడదు. సో నేనైతే ఇక్కడ 2 టమాటోస్ని జ్యూస్గా చేసుకున్నాను. ఆ ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. టమాటా పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారము అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేశాను. మీరు మీ కర్రీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే దగ్గరికి వచ్చింది. మేమైతే ఇక్కడ పీతల్ని కడిగి తీసుకున్నాము. సో చూసారు కదా, ఇలా శుభ్రం చేసుకున్న పీతల్ని ఇలా దాకలో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. వీటిలోని వాటర్ బయటకు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పీతలు అనేవి మనం ఫస్ట్ దాకలో వేయకముందు ఒక కలర్లో వేసాక ఒక కలర్లోకి వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వాటర్ అనేది అప్పుడే పోయకండి. వీటిని కొంచెం సేపు మీడియం టు లో ఫ్లేమ్ లో బాగా ఉడికించుకున్నాక పోయాలి. ఇక్కడ నేనైతే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే పీతలు మునిగే వరకు పోసుకోవాలండి వాటర్ అనేది. ఇప్పుడు వీటిని ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. సింప్లీ చెప్తున్నానండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా, దీన్ని బాగా ఉడికించుకోండి దగ్గర పడే వరకు. ఈ పీతలు అనేవి మనకి బాగా కుక్ అవ్వాలి. టేస్ట్ అయితే అప్పుడే బాగుంటుంది. చూసారు కదా, దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే పైన కొద్దిగా గరం మసాలా స్ప్రే చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీ వేలో టేస్టీగా చేసుకునే పీతల కూర. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ పీతల కూర అయితే నా ఫేవరెట్ అండి. మీలో ఎంతమందికి ఈ పీతల కూర ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మర్చిపోకుండా నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని పెడతాను.